భర్త నల్లగా ఉన్నాడు అని లవర్తో కలిపి చంపించేసింది. కేసు తన మీదకు రాకుండా ఉండేందుకు దొంగతనం జరిగింది అంటూ కిరాక్ ప్లాన్ వేసింది. దొంగలు నా భర్తను చంపేశారు బాబోయ్ అంటూ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కానీ ఓ చిన్న తప్పుతో పోలీసులకు దొరికిపోయింది. మధ్యప్రదేశ్లోని ధార్లో సంచలనం సృష్టిస్తున్న ఈ కేసులోని ట్విస్టులకు పోలీసులకే మైండ్ బ్లాంక్ అయింది. మధ్యప్రదేశ్లోని ధార్కి చెందిన దేవకృష్ణ పురోహిత్ సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసేవాడు. ఏప్రిల్ 7న తన సొంత ఫ్లాట్లోనే హత్యకు గురయ్యాడు. మృతదేహంపై పదునైన ఆయుధంతో దాడి చేసిన గాయాలున్నాయి. తమ ఇంట్లోకి దొంగలు చొరబడి విలువైన వస్తువులతో పాటు 3.5 లక్షలు దొంగలించి తన భర్తను హత్య చేశారు అని పోలీసులకు చెప్పింది మృతుడి భార్య ప్రియాంక. రీసెంట్ గానే దేవకృష్ణ ప్రియాంకకు ఎన్నో గొడవల మధ్య పెళ్లి జరిగింది అని కుటుంబ సభ్యులు చెప్పారు. నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు నాకు సరితూగవు, నీకంటే అందగాడు నాకు మొగుడిగా రావాల్సింది అంటూ ప్రియాంక ఎప్పుడూ భర్తని అవమానించేది అని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఆ కోణంలో పోలీసులు విచారణ చేయగా సుపారీ ఇచ్చి మరీ ప్రియాంకనే భర్తను చంపించినట్లు తేలింది. భర్తను మర్డర్ చేసేందుకు ప్రియాంక ప్రియుడు కమలేష్ ఫ్రెండ్ అయిన సురేంద్ర భట్తో ఒప్పందం కుదుర్చుకుంది ప్రియాంక. ₹1,00,000 సుపారీ కూడా మాట్లాడుకుని 50,000 అడ్వాన్స్ ఇచ్చారు. అయితే హత్యలా కాకుండా దొంగతనంలో ఉండాలి అని ప్లాన్ చేసింది ప్రియాంక. దీంతో తలుపులు పగలకొట్టి లోపల నిద్రిస్తున్న దేవకృష్ణపై సురేంద్ర పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ప్రియాంక, ఆమె లవర్ కమలేష్, సురేంద్ర కలిసి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను మాయం చేశారు. ఆ తర్వాత తనను బాధితురాలిగా చూపించుకోవటం కోసం ప్రియాంక ఒంటిపై ఉన్న నగలు కూడా దాచేసి తన చేతులను తాళ్లతో కట్టేసుకుంది. కానీ హత్య జరిగిన ఫ్లాట్లోనే ఆమె నగలు దొరకటంతో ప్రియాంకపై అనుమానం వచ్చింది పోలీసులకు. దీంతో తమదైన స్టైల్లో విచారించేసరికి అసలు విషయం బయటపడింది. ఇప్పుడు కమలేష్, ప్రియాంక పోలీసుల అదుపులో ఉండగా సురేంద్ర పరారీలో ఉన్నాడు.